నమస్కారం అండి. నానండి వైజాగ్ వేరైనే. ఏటినేదండి ఈ మధ్యకాలం టీవీ లాంటి కనపడతాను కదా. అయితే మా మనవడేమొచ్చి ఈ బాడీ స్ప్రేలు ఏటి అంటారు కదండి. అవి ఎట్టుకొని వచ్చాడండి. అవి కొట్టుకో వాసన వస్తుంది. ఊరికోడికి వెళ్ళినా నీ చెమట వాసన కనపడకంట ఉంటది అనేసి అన్నాడు. నానెప్పుడు కొట్టుకోనేదండి అయ్యి అలాంటి మనకి అలవాటు లేదు కదా. అందుకని ఏటి చేసినానంటే, ఓరి బాబు ఏయి పడితే అయి ఇచ్చికిరా అసలే ఆరోగ్యం పాడైపోతుంది నాకు ఈ వయసులోనే. ఇలా కాదు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా ఇలాంటి మీద చాలా ప్రయోగాలు చేసున్నారు అని చెప్పేసి ఆయన కాడకు వచ్చినానండి. అయ్యా నమస్కారం అండి. అయ్యా తమరి పేరేటి అన్నారండి మర్చిపో. తిరుమలరావు అండి. తిరుమలరావు గారు. అయ్యా మర్చిపోను ఏటి అనుకోకండి. అయ్యా ఈ బాడీ స్ప్రేలు ఉన్నాయి కదండి, అవునండి. అయ్యి మా మనవడు కొట్టుకొచ్చినాడండి. కొట్టుకో వాసన వస్తది ఎవరి కాడికి వెళ్ళినా మంచి వాసన ఉంటది అనేసి అన్నాడు. అవునండి. ఇంతరావు కొట్టినానండి శంకలోట. ఇక్కడ మంట వచ్చేసింది బాబు. మంట వచ్చేసి ఏడుగున్నది. ఇదంతా నాకు భయం వేసింది. బాబు నాకు ఆ పుణ్యం కట్టుకోయండి బాబు, ఏటి మంచిది అనేది. బాబు మీరు కూడా చూస్తుండండి తిరుమలరావు గారు. ఆయన ఈ ప్రయోగం చేసి చూపిస్తారు. ఏది మంచిది ఏది చెడ్డది, ఏది కొట్టుకుంటే ఎలాగుంటది అనేది అర్థమైందండి. ఈ రోజుల్లో బోల్డ్ అని ఉన్నాయి బాడీ స్ప్రేలు, కానీ ఏది మంచిదని తెలియాలి కదండి మన ఆరోగ్యానికి. అయ్యోరు చెప్తారు, ఒకసారి చూడండి. బాడీ స్ప్రే అనేది ఏదైనా మంచిదేనండి. అయ్యా బాడీ స్ప్రే ఎందుకు అప్లై చేస్తున్నారంటే, ఇప్పుడు 84 జీరోస్ లేవు కూడా సెంట్లు కొట్టుకో. అవును ఎందుకంటే మలమూత్రోదలు కూడా క్లీన్ చేసుకో. అవును మలమూత్రోదలు ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే, వాళ్ళకి 84 జీరోస్లు ఏ ఆహారం తినాలో ఆ ఆహారమే తింటాయి. ఇప్పుడు ఎవరైతే ఉప్పు తినడం మొదలు పెట్టారో, అవును ఎవరైతే నాన్ వెజ్ తినడం మొదలు పెట్టారో, వాళ్ళందరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా టాక్సిన్స్, మన అన్నిటికన్నా పెద్ద రిసెర్చ్ కవర్ ఏంటంటే చర్మం. ఈ చర్మం నుంచి వచ్చే దుర్వాసన ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టుకోవడానికి ఏం చేసేవారంటే, ఇప్పుడు బాడీ స్ప్రేస్ అని పౌడర్లు అన్నీ వచ్చాయి. అయితే ఈ బాడీ స్ప్రేస్ కొట్టుకునేటప్పుడు డైరెక్ట్ గా ఎలాగ అప్లై చేస్తున్నట్టు అండర్ ఆర్మ్స్ లో ఈ బాడీ స్ప్రే ని డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేయడం, శంకల్ తర్వాత హ్యాండ్స్ కి 8 ట్యాన్స్ లో అంటే 8 ప్లేసెస్ లో అప్లై చేస్తుంటారు. అవును బాబు. ఆ అప్లై చేసినప్పుడు స్కిన్ కొంతమంది మీరు అన్నట్టు దురద రావడం, అవును బాబు, మంట రావడం, లాంగ్ రన్ లో ఆ స్కిన్ బ్లాక్ అయి ఎక్స్పెండ్ అయ్యి క్యాన్సర్ అవుతుంది. అమ్మో. అలాంటి బాడీ స్ప్రేస్ మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక డెమో చూసి తీసుకోవాలి. అవునండి. ఎనీ బాడీ స్ప్రే మన బర్త్డే లో కానీ ఎందులో కానీ స్ప్రే చేస్తే మంట వస్తుంటది. సో ఆ మంట వచ్చే ఏది కూడా స్కిన్ కి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చో లేదో మీరే చెప్పండి. ఈయన చెప్తాను ఏ బాడీ స్ప్రే ఎలాగ వాడాలనేది, అసలు బాడీ స్ప్రే అనేది ఎలాగ వాడాలనేది సార్ చెప్తారు. మీరు చూస్తున్నాడు, మర్చిపోకండి. అయ్యా చూపించండి అయ్యా తమరు. అయితే బాడీ స్ప్రేకి ఏం లేదండి, ఇక్కడ కొన్ని బౌల్స్ తీసుకున్నాం. ఇది స్కిన్ అనుకోండి. అన్నిటికన్నా పెద్ద వర్సెస్ కవి అని చెప్పాను మీకు, చర్మం. అవును రైట్ అండి. ఈ చర్మానికి మనం ఏదైనా అప్లై చేసినప్పుడు డైరెక్ట్ గా షర్ట్ మీద, ఈ క్లాత్స్ మీద కాదండి, డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేయాలి. ఎక్కడైతే జన్మస్థలం ఉందో, ఎక్కడి నుంచే దుర్గంధం వస్తుందో, ఎక్కడి నుంచే లాంగ్ ఫ్రెష్నెస్ కావాలనుకుంటారో వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి అది చూద్దామండి. ఇప్పుడు ఉదాహరణకి మార్కెట్ లో దొరికే ఈ స్ప్రే మీరు అప్లై చేయండి. డైరెక్ట్ స్కిన్ కి అప్లై చేసినట్టు ఈ బౌల్ మీద అప్లై చేయండి. చేయండి సార్. చూడండి మంట. రైట్ అండి. ఇదేంటిది? ఇంకొకటి కూడా అక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉందో. గ్యాస్ మంట వచ్చినట్టు వచ్చేస్తుంది బాబు. గ్యాస్ పోయి వెలిగించినట్టు వస్తుంది మరి. రైట్ అండి. అవును. ఇప్పుడు ఈ స్ప్రేని మీకు ఒకసారి టచ్ చేయండి సార్ బౌల్ మీద. వేడిగా ఉన్నదండి. కాలిపోతుందా? చురుక్కుమంటుందా లేదా? చురుక్కుమంటుందండి. రైట్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, మార్కెట్ లో దొరికే ఏ బాడీ స్ప్రే అయినా ఇలా మనం చేసుకొని చేయాలండి. ఇలా టెస్ట్ చేయమని, ఇలా టెస్ట్ చేయాలి. అప్పుడు మీ స్కిన్ అలా చేసేటప్పుడు ఈ మంట ఏదైతే వస్తుందో, వేడి మంట ప్లస్ ఏడి చూడండి ఇప్పటికి కాలుతుంది. కాలుతుందా లేదండి? చురుక్కుమంటుందా? రైట్. ఈ విధంగా ఉన్న బాడీ స్ప్రేస్ ఎప్పుడు కూడా మన స్కిన్ కి డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. చెయ్యొచ్చో చేయకూడదు ఇంకో మరి రెండు చూపించిన తర్వాత చూద్దరు. అవును బాబు. ఇప్పుడు అలాగే నేను అగ్గిపూలు వెలిగిస్తాను, మీరు స్ప్రే చేయండి. వీటికి ఈ రెండు పక్కన అలా అండి. ఆ రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి కదా. మంట వస్తున్నాయండి. గ్యాస్ పోయి వెలిగించుకోవచ్చు వీటితో. అవునండి. ఇప్పటికి వేయడం చూడండి. అవును బాబు. చూడండి ఎంత వేడి కాలుతుందా లేదా? కాలుతుంది. అది దీని తాలూకు స్పెషల్ అండి. ఇప్పుడు మరొక 4 చేద్దామండి. అయ్యా రైట్ అండి. కొట్టినానండి. కొట్టారా? కొట్టినాను. ఏమొచ్చిందండి? అసలు మంటే రాలేదు. మంట రాలేదు కదండి. మంటే రాలేదు. ఇంకో దాని మీద స్ప్రే చేయండి. మంచి వాసన కూడా వస్తుందండి బాబు. ఇదంతా వస్తుందండి. ఇదే వీటి మీద మంట రానేదండి. రైట్ అండి. అయితే బాబు ఇది ఎట్టేస్తాను, పక్కన ఎట్టేస్తాను. వీరయ్య గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకటి చేశారు, ఎలా ఉందండి? అసలు అక్కడ మంట రానేది ఎటు రాలేదు. మంట రాలేదు. చల్లగా ఉన్నదండి. చల్లగా ఉంది కదండి. ఉన్నదండి. అలా మనం వాటికి మనకి కానీ ఎన్విరాన్మెంటల్ కానీ వాతావరణం కానీ సైడ్ ఎఫెక్ట్ లేని మనం వాడుకోవాలండి. అవును బాబు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొడతాను. అలా చేయండి. ఇప్పుడు ఏమైనా వస్తుందండి? లేదు. ఏమైనా లేదు. మంచి వాసన వస్తుంది కానీ ఏడిగా కూడా లేదండి. చల్లగా ఉందా లేదండి? చల్లగా ఉంది. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను చూడండి. వస్తుందండి.
లేదు, మంట రానేది, మంట రావట్లేదు కదా, కనపడుతుంది కదా. రైట్ అండి. అవునండి, మంట వస్తుందండి, లేదు రాలేదు. లేదు కదా. ఇప్పుడు ఇంకోటి చేస్తాను చూడండి, ఏది రాలేదు, వెలిగేద్దామండి, తప్పలేదు. లేదు రాలేదు బాబు. వస్తుందండి, లేదు కదా. మండలేదు. ఈ పాత రెండు తీయండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఇది కొట్టండి, కొట్టండి, పాత కొట్టండి సార్. పాత కొట్టమంటారా? అదొకటి, దీనికి కొట్టండి సార్, సరిపోతుంది. కొద్ది దూరం అంట. మంట వచ్చేస్తుందా లేదా? గ్యాస్ స్టవ్ వచ్చినట్టు వస్తుందండి మంట. అవునండి, అది చూడండి సార్. దీనికి పెడతామండి. చూసినారండి పొగలో చాలా పెద్ద మంట వస్తుంది, గమనించారా? అవునండి, ఇదోటండి. అదే ఇప్పుడు ఈ రెండింటి చేయి పెట్టండి, కాలుతుందండి. సురుక్కు మంటుందా లేదండి? సురుక్కు కాదు, మా బాబోయ్, ఏవి కాలనేది, ఈ నాలుగిట్లో ఏవి కాలనేదు ఈ కాలుతాయండి. ఏవైతే మనకి సురుక్కుమని కాలిపోతుందో అది మనకి ఏమవుతుందంటే వేరే గారు, స్కిన్ ని డ్యామేజ్ చేసి ఇరిటేషన్ వచ్చి మంటలు పుట్టించడంతో పాటు బ్లాకిష్ గా అవడం, అన్ఈజీగా ఉండడం, మెయిన్ అన్నిటికన్నా లాంగ్ రన్ లో స్కిన్ క్యాన్సర్ రావడం జరుగుతుంటది. అవును బాబు, అది మెయిన్ అండి బాడీ స్ప్రే స్పెషల్. ఇలాంటి బాడీ స్ప్రేస్ మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఒకసారి స్మెల్, చాలా మంది ఏం చేస్తారంటే వాసన చూస్తారు, ఇలా చూస్తారండి, స్మెల్ ఎలా ఉంది, బాగుంది కదండి. అదే నేను ఈ స్మెల్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చిన్నది కెమికల్ ఉంటుంది సార్, చిన్నదంటే ఆల్కహాల్ లా ఉంటుంది, మా మందు వస్తున్నాం, రైట్ అండి. ఇది మీకు ఫ్రెండ్లీగా ఉంటది. డైరెక్ట్ మొక్కకు స్ప్రే చేసిన, స్కిన్ కానీ కాదండి, మొక్కకు స్ప్రే చేసిన మీకు ఫ్రెష్నెస్ ఉంటుంది. మొక్కకు స్ప్రే చేసిన మొక్కకి ఎటువంటి హాని చేయదు. అవును, ఇది మనకు గానీ వాతావరణం కానీ సైడ్ ఎఫెక్ట్ లేనివన్నిటి కూడా ఇలాగ ఉంటాయండి. చూసినానండి, అవి అయితే మంచివంతే, ఏవైతే మంట రాకుండా ఉంటాయో అవి మంచివంతానండి, అవి వాసన కూడా బాగున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే మంట వచ్చిందండి అట్లా మీరు ఏమైతే అనండి, చిన్న మందు వాసన కూడా వచ్చింది, వాసన వచ్చింది చాన్నాళ్ళకి, మా ఊరు నాకు గుర్తొచ్చిందండి. అయితే మంట రాకంటూ మంచివండి. అవునండి, మంట వస్తే ఇబ్బంది, అది ఒంటికి కూడా చాలా ప్రమాదం. అవునండి, అది బాబు. దాంతో పాటు అందరికి ఇంట్లోని మంటలు, పిల్లలు బాడీ స్ప్రే వాడేటప్పుడు ఈ అగ్గిపుల్ల ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటవుతుంది, ఫ్లేమింగ్ వస్తుంది. అవును, సో అది చంటి పిల్లలు చేసినప్పుడు మంట వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు, అలాంటి హాని కలిగించిన డెమో ఇంకోటి కూడా ఉంది, ఇంకొకలా కూడా చూపిస్తాను. ఇంకోలా కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసుకునేటట్టు మీకు చూపిస్తాను. వేరే ఎలా పెన్ తోటి మచ్చలెట్టినట్టు, పెన్ తోటి ఇలాగ మనం కొద్దిగా మచ్చలు పెట్టుకొని ఒక గీత పెట్టుకున్నా చాలండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి వీరయ్య గారు, ఇప్పుడు నేను మార్కెట్ లో దొరికే బ్రాండ్ మీకు చూపిస్తాను. ఇది నేను స్ప్రే చేశాను ఒకసారి, ఏమైందండి, కారిపోయింది. అదే అటు సైడ్ అక్కర్లేదు, ఇటువైపు చూడండి, బొట్టు పెట్టుకోవచ్చు. ఇటువైపు కూడా చూపించండి, ఇదేంటండి, ఇది చేతి కంటేస్తుంది చూడండి, స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఇలాగ మీకు మంట పుట్టించేటట్టు వస్తుందండి, కారిపోయింది కూడా. ఇది దీని స్పెషల్ అండి. మన మార్కెట్ లో దొరికి ఏదైతే కూడా పరీక్ష చేసుకోవచ్చు, ఏదైతే మంట పుట్టించిందో చూడండి ఎలా అయిందో. అవును, ఇదే ఇటువైపు మనం డాట్స్ పెట్టేటప్పుడు మూడింటికి ఏమైనా ఉందండి, లేదు కదా. ఇది దీని స్పెషల్. స్కిన్ ని ఈ విధంగా మనకి 2-3 చర్మాల వరకు వెళ్ళి స్కిన్ ని మంట బ్లాకిష్ రావడానికి కారణం మనం వాడుతున్న బాడీ స్ప్రేస్. అవును బాబు. అలాగే ఇది కూడా ఉంది చూడండి, మీ పేపర్ మీద చేద్దాం. ఇప్పుడు మీ పేపర్ మీద ఏమవుతుంది చూడండి, ఇది కూడా బాబు కారిపోయింది. ఈ స్కిన్ అనేది యువతల పక్క కూడానా ఇదోటండి, నానే ఒట్టుకొని చేస్తాను కదా, చూడండి ఇదిగో రంగు ఎలాగొగ్గేసింది చూసినారా, వెనకాతలు ఉన్న రంగు కూడా ఒగ్గేసింది చూడండి, మొత్తం అంతా రంగు ఒగ్గేసింది. ఇలా కూడా పరీక్ష చేసుకోవచ్చునండి, చంటి పిల్లలు కూడా ఎందుకంటే పిల్లలు కాడ అగ్గి అనేది భయంగా ఉంటది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. చిన్న పేపర్ మీద పెన్ తోటి ఇలాగ రాసేసి దాని మీద కొట్టినారు అనుకోండి, ఇగో ఇలాగ రాకంట ఉండాల. అయితే ఇది చూద్దాం ఇంకొకటి బాబు, ఇప్పుడు ఇంకొక రకం చూపించినారు. అవునండి, అవి చూపించాలి, అది కూడా తీయండి సార్. అయ్యో పట్టుకోండి, పేపర్ పట్టుకోండి, మీరు పట్టుకున్నా. ఇప్పుడు నేను దీనికన్నా ఎక్కువ స్ప్రే చేస్తాను చూడండి, ఏమైనా అయిందండి, ఏటి అవ్వలేదు, తడలేదు, చిన్నది ఆ కొట్టిన కాడ తడిసింది అంతే. బ్యాక్ సైడ్ చూడండి, చల్లగా ఉన్నది, అంతే చల్లగా ఉంటది, చాలా చల్లగా ఉన్నది. బ్యాక్ సైడ్ కనీసం మీకు ఎటువంటి ఇరిటేషన్ లేదు, ఆ మచ్చనాగే ఉన్నది, అంతేనండి. ఇది దీని స్పెషల్ అండి. చూసినారండి బాబు, ఇటు పక్కన కొట్టింది ఏదైతే మనం వాడకూడదో అది కొట్టినారు, చూసినారు ఇక్కడ, ఇది చూడండి అయింది కానీ నాది కానీ కారిపోయింది. అయితే ఏదైతే వాడొచ్చో అది కొట్టినారు చూడండి, ఇక్కడ చల్లగా ఉన్నదండి, ఇప్పటికి చల్లగా ఉన్నదండి, ఇది ఎంత బాగున్నది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చేస్తాను చూడండి, అయ్యా ఇటువైపే కదండి మెయిన్, వేరే ఇదే
అంతకని ఎక్కువ స్ప్రే చేసానా లేదండి? చాలా ఎక్కువ చేసినారు. ఏమైనా ఉందండి? లేదు, అసలు మచ్చ కూడా రానేది కదండి యువతల పక్కకి. చూసినారండి, చల్లగా ఉన్నదండి. బా, ఐస్ ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉన్నదండి. రైట్ అండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది కూడా మీకు మనకు మంట కలిగించలేని ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తుంటాను. అవును, చల్లగా ఉందా లేదండి? చల్లగా ఉన్నది బాబు. ఐస్ మొక్క నాకు ఉన్నదండి. రైట్. ఇదండి, కొట్టండి బాబు. ఎంత చల్లగా ఉన్నదండి. ఇటువైపు చెప్పండి వీరయ్య గారు. ఇటుపక్క కూడా వీటికి చూసుకుంటే ఇదే ఇక్కడ మొత్తం అంతా కారిపోయిందండి. ఇది ఎంత బాగున్నది చూడండి. స్కిన్ కూడా ఇరిటేషన్ వచ్చి మంట రావడం ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇది చంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అవును, ప్రతి స్కూల్లో కూడా వీరయ్య గారు మీ వల్ల ఈ రోజు నుంచి ఈ డిమోల్ పిల్లలందరూ చూపించాలి బాబు. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలాన్ని కొట్టేస్తాను రండి. బాడీ స్ప్రే లేని అవదండి, తినేది జంక్ ఫుడ్. అయ్యా చూసినారండి, మీ ఇళ్లలో ఉన్న పిల్లలకు కూడా ఒకసారి చూపించండి. అంటే మనకి 15 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి కుర్రోడు కూడా సోకు అవ్వడానికి ఈ సెంట్లు అవి కొట్టుకుంటుంటారు. ఈ సెంట్లు కొట్టుకోవడం అనేది చూసుకొని కొట్టుకోకపోతే రానున్న రోజుల్లో క్యాన్సర్ కూడా కారణం అవుతుంది అనేసి చెప్తాను రండి సారు. అది చూసినారా, ఇప్పుడు ఉదాహరణ కూడా చూపించినారు. ఇక్కడ కొట్టింది మీదన కొట్టింది చూసుకుంటే మీరు కారిపోయిందండి. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదండి, కారిపోయింది. అలాగే మీరు ఇటు పక్కన చూసుకోండి, సేమ్ సెంట్ అంతకంటే ఎక్కువ కొట్టినారు ఏరేది. అది చూడండి, చల్లగా ఉన్నది, ఎక్కడ కారనేదు, ఏటి అవ్వలేదు. అంటే మన చర్మం కూడా ఇలాగే ఉంటది అనేసి డాక్టర్ గారు చూపిస్తాను. డాక్టర్ గారు అనేసి నేను ఏంటి అనుకోకండి బాబు, న్యూట్రిషన్ అంటే డాక్టర్ తోటి సమానమే మాకు కూడా. అవునండి, అంతే కదండి. సమాజం చేసే సేవ ఏదైనా కానీ ఒక మంచి విషయం చెప్పేటప్పుడు అండి అయ్యా ఎక్సలెంట్ గా మీ ద్వారా ఇంకా బాగా వెళ్తాదండి. ఖచ్చితంగా వెళ్తాయి బాబు. ఇప్పుడు మీరు చూసారా బాడీ స్ప్రేస్ ఎలాంటి వాడాలో ఎలాంటి వాడకూడదు. తమరు నాకు నిజంగా బాబు డాక్టర్ గారు చెప్తారని ఏదో కానీ అంతకన్నా చక్కగా వివరించినారు బాబు. ఇప్పుడు మా మనవడికి తీసుకెళ్లి చూపిస్తాను బాబు. తీసుకెళ్లి తమరి దగ్గర మంచిది ఉన్నది కదండి, అది ఒకటి నాకు ఇవ్వండి బాబు. అది ఒట్టుకొని వెళ్ళి మా మనవడికి, ఎవరయ్యా ఇదిరా తేడా, ఇక్కడ చూడరా, ఇక్కడ కొడితే చూడు ఎలాగయ్యింది ఇది, ఇక్కడ కొడితే చూడు ఎలాగయ్యింది ఇది అని మా మనవడికి చూపిస్తాను. ఆరోగ్యం ఇప్పుడు మనమంతా ముసిలైపోయినాం బాబు, ఆరోగ్యంగా ఉండాలి కదండి. చాలా మంచి పని చేసినారు, ధన్యవాదాలు బాబు తమరికి. అయ్యా చూసినారు కదండి, తిరుమల రావు గారు ఎంత చక్కగా చూపించినారు మనకి. మంచి సెంట్ ఏది, చెడ్డ సెంట్ ఏది, అంటే ఏది ఒంటికి మంచిది, ఏది ఒంటికి మంచిది కాదు, చర్మాన్ని ఈ పేపర్ తోటి పోల్చి చూపించినారు. అలాగే ఈ గిన్నెల మీద కూడా చూపించినారు. మంట వచ్చేస్తుంది, పనికిరానిది అయితే మంట వచ్చేస్తుంది, మంచిదైతే చల్లగా ఉంటుంది ఎడితే. ఇదండి, చూడండి, మరి మీరే ఆలోచించుకోయండి. ఉంటానండి.